సూర్యాపేట జిల్లాలో మైనింగ్ వేలంలో భారీ అక్రమాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ కు బహిరంగ లేఖ రాశారు. స్వతంత్ర విచారణ చేసి టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సుమారు 1100 ఎకరాల రిజర్వ్డ్ ఫారెస్ట్ పై స్పష్టత లేకుండానే వేలం నిర్వహణ సరికాదన్నారు. జియోలాజికల్ నివేదికలు లేవన్న కేటీఆర్ మినరల్ ఆక్షన్ రూల్స్ 2015 ఉల్లంఘన జరిగిందని అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకోర్టు సూచనలు పట్టించుకోకుండా పర్యావరణ అనుమతులు పూర్తి కాకముందే ప్రైవేట్ బిల్డర్లను ప్రకటిస్తారని ప్రశ్నించారు. కంపెనీల ఎంపికపై అనుమానాలు ఉన్నాయన్న కేటీఆర్ మైనింగ్ అక్రమాలు కేసులు ఎదుర్కొంటున్న డెక్కన్ సిమెంట్స్, ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ కు బ్లాక్ల కేటాయింపుపై సందేహాలు ఉన్నాయన్నారు. ఆ టెండర్లను తక్షణమే రద్దు చేయాలని, అన్ని అనుమతుల తర్వాతే పారదర్శకంగా కొత్త వేలం నిర్వహించాలని సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి, సూర్యాపేట జిల్లా మైనింగ్ వేలంలో అయితే భారీ అక్రమాలు జరిగాయి. వాటిని వెంటనే విచారణ చేసి ఆ టెండర్లను రద్దు చేయాలని చెప్పి సీఎంకి అయితే కేటీఆర్ లేఖ డీటెయిల్స్ ఏంటి? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు ముఖ్యమంత్రికి. ఏదైతే సూర్యాపేట జిల్లాలో మైనింగ్ సంబంధించి వేలంలో భారీ అక్రమాలు జరిగినట్లు కూడా కేటీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు. స్వతంత్ర విచారణ చేసి టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సుమారు 1100 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ పై స్పష్టత లేకుండా వేలం నిర్వహించారు. కీలక సాంకేతిక వివరాల లోపం ఉంది ఇందులో అని చెప్పేసి కూడా పలు కీలకమైన ఎవిడెన్స్ కూడా సర్వే వివరాలు కూడా వెల్లడించలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా లేఖలో పేర్కొంటూ జియోలాజికల్ నివేదికలు లేవని కూడా ఆరోపించారు. మినరల్ యాక్షన్ రూల్స్ 2015 ఉల్లంఘన జరిగిందని కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టు సూచనలు పట్టించుకోలేదు, పర్యావరణ అనుమతుల పూర్తి కాకముందుకే ప్రిఫర్డ్ బిడ్డర్ల ప్రకటనపై పలు ప్రశ్నలు కూడా ఈ సందర్భంగా కేటీఆర్ సంధించారు. పూర్తిగా కంపెనీల ఎంపికపై అనుమానాలు ఉన్నాయంటూ కూడా ఆ లేఖలో పేర్కొంటూ మైనింగ్ అక్రమాలు కేసులు ఎదుర్కొంటున్న డక్కన్ సిమెంట్స్, ఎన్సీఎల్ ఇండస్ట్రీస్ బ్లాక్లపై కేటాయింపు పలు సందేహాలు ఉన్నాయంటూ కూడా ఈ నేపథ్యంలోనే టెండర్ రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అన్ని అనుమతుల తర్వాతనే పారదర్శకంగా కొత్త వేలం నిర్వహించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఏదైతే ఈ సూర్యాపేట జిల్లాలో మైనింగ్ బ్లాక్ వేలం ప్రక్రియ తీవ్ర అక్రమాలు, నిరారోపమైన లోపాలు, చట్ట ఉల్లంఘనలు జరిగాయని కేటీఆర్ ఆరోపిస్తూ వ్యవహారంపై తక్షణమే స్వతంత్ర విచారణ జరిపించి టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రికి లేఖలో పేర్కొన్నారు. ఏదైతే ఆ లేఖకు సంబంధించి గనుల శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ లేఖను దీనికి జత చేసినట్లు కూడా ఈ సందర్భంగా చెప్పారు. పసుపుల బోర్డు, జైదుల్ మామ, సుల్తాన్పూర్ మైనింగ్ బ్లాక్లలో సుమారు 1100 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూమి ఉన్నప్పటికీ టెండర్ పత్రాల్లో మాత్రం చట్టబద్ధ అవసరమైన కీలక వివరాలు పొందుపరచలేదని ఆయన ఆరోపిస్తూ ముఖ్యంగా మినరల్ బ్లాక్ ఖచ్చితమైన అక్షాంశ, రేఖాంశ కోఆర్డినేట్లు, అటవీ కంపార్ట్మెంట్ ఏదైతే కంపార్ట్మెంట్ ఉంటే ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా అందులో పొందుపరచాల్సిన అవసరం ఉంది. 1957 యాక్ట్ అవసరమైన సమగ్ర జియోలాజికల్ నివేదిక వెల్లడించలేదని లేఖలో పేర్కొంటూ ఇలాంటి లోపాలు వేలం ప్రక్రియ యొక్క చట్టబద్ధత, పారదర్శకతను తీవ్రంగా దెబ్బతీస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు. టెండర్ నోటీస్ జారీకి ముందే మినరల్ బ్లాక్ ఖచ్చితంగా గుర్తింపు వివరాలు వెల్లడించడం తప్పనిసరి అయినప్పటికీ నిబంధనలు ఎక్కడ కూడా పాటించలేదని కూడా పేర్కొన్నారు. అయితే ఈ అక్రమ టెండర్లు మరింత ఆందోళన కలిగించే అంశాలను కూడా ఆయన లేఖలో ప్రస్తావిస్తూ న్యాయపరమైన విచారణలు పెండింగ్ లో ఉన్నప్పటికీ వేలాన్ని ముందుకు తీసుకెళ్లడం తెలంగాణ హైకోర్టులో ఏదైతే విట్ పిటిషన్ ఉందో ఆ 2024 ఇచ్చిన సూచనలు పట్టించుకోకపోవడం, చట్టపరమైన పర్యావరణ అనుమతులు పూర్తి కాకముందుకే ప్రిఫర్డ్ బిడ్డర్లు ప్రకటించిన వంటి అంశాలు తీవ్ర అనుమానాలకు తావిస్తున్నాయని కూడా ఈ లేఖలో పేర్కొంటూ వెంటనే ఈ టెండర్లకు సంబంధించి ఆఫ్ చేయాలని చెప్పేసి కూడా చెప్పారు. సైదుల్నామా బ్లాక్ డెక్కన్ సిమెంట్స్ లిమిటెడ్, సుల్తాన్పూర్ బ్లాక్ ఎన్సీఎల్ ఇండస్ట్రీ లిమిటెడ్ సంస్థల ప్రిఫర్డ్ బిడ్డర్ గా ప్రకటించారని. థ్యాంక్ యూ లివిల్.